ప్రకాశం జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటన సక్సెస్ అయింది. గతంలో ముఖ్యమంత్రి ఏదైనా జిల్లాకు వస్తాడంటే కూడా హంగులు హార్బాటాలు ఏర్పాట్లు చేసేవాడు. అయితే ఒక సామాన్యుడిలాగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చదలవాడలో హెలికాప్టర్ దిగిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఆ కార్యక్రమం ముగించుకొని వెళ్ళే వరకు కూడా చంద్రబాబు నాయుడు ఒక సామాన్యుడిలాగే వచ్చి ప్రజలతో మమేకమైనటువంటి దృశ్యాలను చూసిన ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకునే పరిస్థితి. గత సీఎం వస్తే హడావిడులు పరజాలు కట్టడం, జనాల్ని ట్రాఫిక్ మళ్లించడం, ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాటు చేసేవాళ్ళు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి మద్దిరాలపాడు గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లాలో కూడా మద్దిరాలపాడు గ్రామంలో ఆయన పర్యటించి కూడా గ్రామస్తుల ఇళ్లకెళ్ళి వాళ్ళతోటి ఆయన మాట్లాడటం జరిగింది. ఈ క్రమంలో కూడా ఒక సీఎం గనక జిల్లాలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కనుక పర్యటించినప్పుడు హై సెక్యూరిటీ జోన్గా కూడా వరకు దాన్ని ఏర్పాటు చేసుకొని రోపు కూడా ఏర్పాటు చేస్తారు. అయితే మనకి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతంలో పర్యటించేటప్పుడు కూడా పోలీసులు అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సామాన్యుడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా దాదాపుగా 15 ఫీట్ దూరంలో కూడా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో సెల్ఫీలు దిగటం జరిగింది. అదేవిధంగా వారితోటి రచ్చబండ కార్యక్రమంలో కూడా ప్రజలు చాలా దగ్గరగా కూర్చొని కూడా ఆయనతోటి సమస్యలు పంచుకోవటం జరిగింది. ప్రజలతో మమేకం అవ్వటం జరిగింది. ప్రజల సమస్యలు విన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా 100 రోజుల్లో మనం అనేక కార్యక్రమాలు చేపట్టాం, రాబోయేది కూడా మన మంచి ప్రభుత్వానికి కూడా ఇంకా మంచి రోజులు వస్తాయని కూడా ప్రజలకు భరోసా కల్పించడం జరిగింది. అయితే సీఎం దగ్గరగా ప్రజలందరూ మద్దిరాలపాడు నాగులుప్పలపాడు మండల ప్రజలందరూ కూడా చంద్రబాబుని చాలా దగ్గరగా చూడటంతో వారందరూ వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. పోలీసు వ్యవస్థ కూడా దాదాపుగా ఒక సీఎం కాన్వాయ్ కనుక వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన ఉన్నటువంటి చిరు వ్యాపారుల కొట్లు ఖాళీ చేయించడం, గత సీఎం ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి కనుక ఆ ఏరియాలో కనుక కాన్వాయ్గా కనుక వస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల హై క్రౌడ్ని తీసుకొచ్చి అక్కడ ఏదో ఒక అరజడిలాగా సృష్టించి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని అదేవిధంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టించేవాళ్ళు. అవన్నీ కూడా మనకి చెదలవాడ దాటిన దగ్గర నుంచి కూడా మద్దిరాలపాడు చుట్టుపక్కల కూడా మనకి జామ పళ్ళు అమ్ముకునేటువంటి వ్యాపారులు ఉండేవాళ్ళు. వాళ్ళను కూడా ఖాళీ చేయకుండా వాళ్ళు ప్రశాంతంగా వ్యాపారం చేసుకునేటట్టు, అదేవిధంగా వచ్చినటువంటి కార్యకర్తలకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు, చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్కి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి ఒక సామాన్యుడిలాగా కూడా వచ్చి కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన చంద్రబాబు నాయుడికి అయితే మద్దిరాలపాడు గ్రామ ప్రజలు, అదేవిధంగా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.